నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, చాలా వరకు భగవంతుడి నామస్మరణ చేసుకుంటే ఫలితం ఉంటుంది అంటూ ఉంటారు. ఎన్నెన్నో పూజలు చేస్తుంటాం, పెద్ద పెద్ద హోమాలు చేస్తుంటాము, అయినా ఫలితం రానిది నామస్మరణ వల్ల నిజంగా అంత ఫలితం వస్తుందంటారా? చాలా మంచి ప్రశ్న వేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మము, ఒక్కొక్క ఎనర్జీస్ ఉంటాయండి. ఈ యుగానికి కలియుగానికి నామస్మరణ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాకపోతే మనం నమ్మాలి. ఎలా అంటే మీరు చాలా సింపుల్గా మీకు అర్థం అవ్వాలంటే మనకి యూట్యూబ్లో నాగయ్య చేశాడు ఒక సినిమా, పోతన. మనకి భాగవతం పోతన రచించాడు. ఆ పోతన రచించినటువంటి ఆ భాగవతం అంటే అతని లైఫ్ స్టోరీని ఒక సినిమా తీశారు 50 years బ్యాక్. అందులో అంతా మీరు పాటలు వింటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. పోయి అప్పట్లో ఇలా చిత్రీకరించారు పాటలు. చాలా ఓల్డెస్ట్ మూవీ అది. ఆ నాగయ్య పాత్ర కనుక మీరు చూస్తే ఆయన ఏదో పెద్ద పెద్ద హోమాలు యజ్ఞాలు చేసినట్టుగా ఎక్కడా ఉండదు మీకు. భక్తి అంటే 24 గంటలు అతనికి ఏమి జరిగినా కూడా ఆయన భగవంతుని యొక్క దానిగానే తీసుకుంటాడు ఆయన. అంటే నేను మీకు షార్ట్లో క్రిస్పీగా చెప్తాను. అంటే ఆ మూవీ చూస్తే కళ్ళల్లో నీళ్ళు వస్తాయండి యాక్చువల్గా. అబ్బా ఏమి భక్తిరా అసలు. ఎందుకంటే మీకు ఆ క్యారెక్టరైజేషన్ చూస్తే ఆ పోతన క్యారెక్టర్లో నాగయ్య ఉంటాడు. అసలు నిజమే కదా, ఆయన అంటే కన్ను, చెవు, ముక్కు, నోరు, బాడీ, చేతులు అన్నీ కూడా యాక్ట్ చేస్తుంటాయి భక్తిగా. ఓన్లీ నాట్ ఓన్లీ ఫేస్, ఆయన పోస్టర్ దగ్గర నుంచి, ఆయన కూర్చున్న యాంగిల్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా అందులో ఇన్వాల్వ్ అయిపోయి ఉంటుంది. అంటే నిజంగా ఒక వ్యక్తికి భక్తి ఉంటే ఎలా ఉంటాడు, ఆ భక్తిలో 24 గంటలు స్మరించుకుంటూ ఉంటాడు. నామస్మరణ అంటే ఏదో మనం అరగంట గంట సేపు కూర్చొని చదవడం కాకుండా ఏమి జరిగినా సరే. అంటే ఎలా అంటే ఇప్పుడు చెప్తా చూడండి. అతను ఫస్ట్ ఒక భగవద్భక్తుడిగా ఉన్నటువంటి అతనికి రామచంద్రమూర్తి ప్రత్యక్షమై చెప్తాడు, పోతనా నువ్వు భాగవతం రచించు అని ప్రత్యక్షమే చెప్తాడు. ఆయన అసలు ఎంత ఆనందం వేస్తుందంటే ఆయన ఎక్కడైతే ప్రత్యక్షమయ్యాడో ఆ పాదాలు పడతాయండి. అక్కడ రచించడం ప్రారంభిస్తాడు, రాస్తూ ఉంటాడు. వాళ్ళ బావమరిది ఒకతను ఉంటాడు, బావ వరుస అంటే వాళ్ళ భార్య వాళ్ళ హస్బెండ్ బ్రదర్. అతను మంచి పండితుడు. ఆయన కూడా శ్రీనాథుడు ఆయన పేరు. ఆయన మంచి పల్లకీలు అద్భుతం. ఇంకా అసలు రాజు దగ్గర ఆస్థానంలో ఉండడం. ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మీరు నమ్మరు, ఇతంది రైతు కుటుంబం, ఏమీ లేవు. ఒకటేసారి ఆయన వస్తే ఆయనతో పాటు ఒక 50 మంది వచ్చేస్తారు జనం. వచ్చేసి బావా ఈరోజు మీ ఇంట్లోనే ఆతిథ్యం అందరికీ అంటే, అయ్యో దాన్నే ఉంది అంతకంటేనా, మీరు మీ అనుష్ఠానాలు చేసుకొని రండి అంటాడు. వాళ్ళ భార్య ఏమో గజగజ వణుకుతుంటుంది, ఏమిట్రా ఈయన ఇంతమంది వచ్చేసారు, ముందే అసలు మేము వండుకోవడానికి బియ్యం లేవంటే ఇంతమందికి ఎట్లా వండుతాం, ఇది ఒక్క మనిషికి అంటే పక్కింట్లో బియ్యం తెచ్చుకునేదో మనం అడ్జస్ట్ చేయొచ్చు, ఏం చేద్దామని నాగే దగ్గరికి మన పోతం దగ్గరికి వెళ్ళి అంటుంది, ఏమండి ఇంతమంది వచ్చారు, మరి అప్పో సప్పో చెయ్యండి, వీళ్ళందరికీ వండి పెట్టాలంటే ఎలాగా అంటే, అయ్యో ఎందుకే బాధపడతావు, ఆ రామచంద్రమూర్తి చూసుకుంటాడని భగవంతుడి ముందు కూర్చొని అలాగా ధ్యానంలో ఉంటాడు. ఈవిడికేమో మెంటలెక్కిపోతుంది, ఏమిటి ఇంతమంది స్నానం చేసుకొని వస్తారు, 50 నుంచి 70 మంది దాకా ఉన్నారు, వీళ్ళకి ఫుడ్ ఎలా పెట్టాలి, ఇప్పుడు అతిథి వచ్చాక అక్కడ కూర్చున్న తర్వాత ఫుడ్ లేదని ఎలా అంటామండి, అవును అనుకుంటూ ఉంటే సీన్ కట్ చేస్తే అక్కడ రామచంద్రమూర్తి సీతాదేవి మరి ఏమిటి ప్రత్యక్షం అవడం కాదు, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, ఏమిటి స్వామి మరి అంతమంది అతిథులు వచ్చారు మీరు ఏం చేయబోతున్నారు, నేను చేయడం నువ్వే చేస్తావు అనగా అక్కడ లక్ష్మీదేవి వెళ్ళి ఇలాగ సీతాదేవి అనగానే మొత్తం పంచపక్ష పరమాన్నాలు వస్తాయి. అంటే భక్తికి ఉన్న శక్తి చెప్తున్నాను నేను మీకు. వాళ్ళ ఇంట్లో ఒక చిన్నపిల్ల క్యారెక్టర్ ఉంటుంది, ఆ అమ్మాయి ఆడుకుంటూ అయ్యో లోపలేంటి ఇన్నున్నాయని వచ్చి చెప్తే ఆమె ఆశ్చర్యపోతుంది, ఏమిట్రా ఇన్నున్నాయి ఏమిటిది, అందరూ చక్కగా అసలు అందులోంచి తీస్తూ ఉంటే మళ్ళీ వెళ్ళొచ్చేసరికి మళ్ళీ నిండిపోతుంటుంది అక్షయ పాత్రలాగా, అందరికీ భోజనాలు పెడతారు. అప్పుడు అది అయిపోయిన తర్వాత ఏదైనా రచించకూడదా అని అడుగుతాడు శ్రీనాథ్. ఆల్రెడీ ఆ పాప చెప్తుంది భాగవతం రచిస్తున్నారు ఇలా నాన్నగారు అని చెప్పినప్పుడు, అవునా ఏదో ఒక మచ్చుకు వదులు అంటే మందార మకరందములో త్రేలని ఒక శ్లోకం ఉంటుంది, అది చెప్పంగానే అసలు అబ్బా ఎంత బాగుందని ఈయన వెళ్ళి రాజుకి చెప్తాడు. అప్పట్లో రాజరికాలు ఏంటంటే రాజు నాకు ఇది కావాలంటే ఇచ్చేయడమే, లేకపోతే అది రాజద్రోహం కింద రాజుని ధిక్కరించిన దాని కిందకు వస్తుంది.
ఆయన అసలు ఎంత బాగా ఉంది అసలు, నాకు ఇది కావాలంటే అయ్యో దాని ఏముందండి మా బావగారికి చెప్తాను ఇచ్చేస్తాను. ఆయన దగ్గరికి వెళ్తే నాగయ్యం ఒప్పుకోడు ఇవ్వటానికి. లేదు, ఇది రాముడికి అంకితం భాగవతం అనేటువంటిది. అందుకే పలికెటివాడు పలికించేటివాడు అంటే పలికించేది రామచంద్రమూర్తి, పలికేది నేనైనప్పటికీ పలికించేది రామచంద్రమూర్తి అంటుంటాడు. ఎందుకు అంటాడంటే ఆ మాట, ఒకసారైనా గజేంద్ర మోక్ష ఘట్టంలో ఆ గజేంద్రుడు ఏదైతే ఆ మొసలి పట్టుకొని ఆ ఇద్దరి మధ్యన కలిగేటువంటి పెనుకులాట ఏదైతే ఉందో అప్పుడు అక్కడ ఒక ఘట్టం ఉంటుంది. అంటే విష్ణుమూర్తి ఆ యొక్క తన యొక్క వైకుంఠంలో ఎలా ఉన్నారనేది సిరికిని చెప్పడని రాద్దాం అనుకుంటుంటాడు, తట్టదు ఆయనకి. ఆ పాపకి చెప్పి అమ్మ నేను ఒకసారి బయటికి వెళ్ళేసి వస్తాను, కొంచెం ఆలోచించుకొని వస్తానని బయటికి వెళ్ళగానే రామచంద్రమూర్తి ఆయన రూపంలో మరి ఇంట్లోకి వస్తాడు. ఇంట్లోకి వస్తే ఆ పాప అమ్మ నాన్న నువ్వు కాలు కడుక్కోవని కాలు కడుగుతుంది, లోపలికి వచ్చి రాసేసి మళ్ళీ వెళ్ళిపోతాడు. మళ్ళీ వెళ్ళిన వెంటనే ఈయన వస్తాడు, వచ్చి ఏంటన్నా ఇప్పుడే వచ్చి కాలు కడుక్కున్నా వెళ్ళావు కదా మళ్ళీ నేను కాలు కడుక్కున్నాను నేను ఎప్పుడు వచ్చానంటే, లేదు నాన్న నువ్వు వచ్చావు నీకు తట్టిందని రాసి కూడా వెళ్ళావంటే ఈయన ఆశ్చర్యపోతాడు. చూస్తే అక్కడ రాసి ఉంటుంది. అంటే స్మరణ చేత భక్తి చేత ఆఖరికి ఇంటికి వచ్చి రామచంద్రమూర్తి ఆ శ్లోకాన్ని కూడా కంప్లీట్ చేశాడు. స్మరణ చేత భక్తి చేత ఆ పోతనకి ఆ యొక్క ఇంట్లో గింజ కూడా లేదనుకుంటే అంతమందికి భోజనం అయ్యేలా చేశాడు. ఒకసారి ఏమైపోతుంది, ఇంకా ప్రెజర్ ఎక్కువైపోతుంది, అక్కడికి వెళ్తాడు, మళ్ళీ వాళ్ళ బావగారు వచ్చి ఇంట్లో చెప్తాడు. ఆఖరికి ఎటువంటి సిచ్యువేషన్ వస్తుందంటే వాళ్ళ బావగారి యొక్క కూతుర్ని వీళ్ళ కొడుక్కి ఇద్దాం అనుకుంటారు. వాళ్ళ అమ్మాయి కూడా పాపం వీళ్ళింట్లోనే పెరుగుతూ ఉంటుంది. ఒకనొక టైంలో నువ్వు గనక ఇంకా రాజుకి గనక ఇవ్వకపోతే నీకు నాకు సంబంధం కూడా లేదు, మేము వెళ్ళిపోతాం అని పాపం వాళ్ళిద్దరూ కూడా, అంటే వీళ్ళ కొడుకు వాళ్ళ కూతురు కూడా ఇద్దరికిద్దరు కూడా పాపం విడిపోతున్న సంఘటన. ఇంట్లో వాళ్ళందరూ ఎటోళ్ళటు ఏమిట్రా ఆయన మాట వినట్లేదు ఏంటంటే కూడా లేదు నేను ఇవ్వను అని అనుకున్నప్పుడు ఆయన ఏం చేయాలి ఈ సంకట పరిస్థితి అన్నప్పుడు సరస్వతీదేవి ప్రత్యక్షమవుతుంది. అయ్యి ఏడుస్తుంటుంది, అమ్మ నేను ఇవ్వనమ్మా ఎవరికి, నువ్వేమి ఏడవకు, నువ్వు అమ్మేసుకుంటావా భాగవతాన్నని అంటే, లేదమ్మా నేను ఇవ్వనమ్మా నువ్వు బాధపడకని చెప్తాడు సరస్వతీదేవికి. అలా ఆ సిచ్యువేషన్స్ నుంచి కూడా ఇంకా రాజుకి విపరీతమైన కోపం వచ్చేసి అరే వాళ్ళని ముందు ఇల్లు అన్నీ వదిలేసి స్థిరాస్తులు అంటే ఇంట్లో ఏమున్నా అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి కట్టుబట్టలతో. అప్పుడు ఆ భాగవతం ఈయన తీసుకోవచ్చని, ఇప్పుడు పంపించేస్తా భాగవతం వీళ్ళకే అవుద్ది కదా, రాజుకే అవుద్ది కదా అని. అంటే రాజు కూడా ఒక రకంగా చెప్పాలంటే అక్కడ మంచి వ్యక్తి, కానీ ఆ సన్నివేశం అలాగా అతన్ని అలా ప్రభావితం చేసింది. అంటే నా మాటను ధిక్కరిస్తాడని ఒక అహంతో ఆ సిచ్యువేషన్స్ వరకు వచ్చేస్తాయి. ఒక రకంగా ఇది భక్తుడికి పరీక్ష అని కూడా అనుకో. పరీక్ష ఎగ్జాక్ట్లీ పరీక్ష. అయితే అక్కడ అంటే ఆ స్టేజ్లోకి వెళ్తేనండి మనం చిన్న చిన్న పరీక్షలు అనుకోవడానికి లేదు. అంటే మీరు ఒక సంఘటన ఉంటుందండి అందులో, వాళ్ళిద్దరూ తండ్రి కొడుకు అన్నం తిందామని కూర్చుంటారు. ఒక భిక్షాటన రూపంలో రామచంద్రమూర్తి వస్తాడు. అక్కడ వచ్చినప్పుడు ఆవిడ ఏం చేస్తుంది, వాళ్ళ భార్య మనకెళ్ళేది ఇంక ఈయనకేం పెడతామని, అంటే ఉన్నదే కొద్ది ఇద్దరు తినడానికని వెళ్ళవయ్యా లేదంటే వెంటనే నాగే బయటకు వచ్చి, అంటే పోతానా బయటకు వచ్చి అయ్యయ్యో భలేవారే అదేం రాండని. ఎంత సన్నివేశం ఎంత బాగుంటుందంటే అతన్ని లోపలికి పిలిచి కూర్చోబెట్టి పక్కన కూర్చొని ఆయన తింటా ఉంటే ఈయన ఒక కారుణ్యంతో ఎంతో భక్తిగా, అంటే ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ అతను తినడం కంటే కూడా వచ్చిన వ్యక్తికి తినిపించడంలో హ్యాపీయెస్ట్ ఇది అతను అనుభవిస్తాడు. అసలు మనం ఆ సీన్స్ చూస్తుంటే భక్తి అంటే ఇది కదా అనిపిస్తుంది. అంటే ప్రతి దాంట్లోనే భగవంతుని చూడడం, నామస్మరణ అంటే ఏదో కూర్చొని ఏదో ఒక నామం స్మరించడం ఒకటే కాదు, ప్రతి దాంట్లో రాముడు ఈయన పంపించాడు, ఈయన తినిపించాలి, రాముడు ఇంతమందిని పంపించాడు, వాళ్ళందరికీ భోజనాలు పెట్టాలి, ఆ రాముడే చూసుకుంటాడు. అంటే ప్రతిదీ కూడా టెన్షన్ పడ్డు. ఇప్పుడు మీరే ఉన్నారనుకోండి ఉదాహరణకి, 6 షాపులు బంద్ అయిపోయాయి, ఈవినింగ్ నైట్ అప్పుడు 10 9 మీ చుట్టాలందరూ వచ్చి పడిపోయారు ఇంట్లో, రేపు తెచ్చుకుందామని సరుకులు అనుకున్నారు, ఎంత టెన్షన్ ఉంటుందండి వాళ్ళు భోజనాలు పెట్టమంటే. ఏమిట్రా ఇప్పుడు ఎక్కడ పెట్టాలి, 10 అవుతుంది, షాపులు బంద్, అన్నీ బంద్, ఉల్టా సీరియస్ కూడా అవ్వచ్చు మనం, ఏంటి చెప్పకుండా వస్తే ఎలాగా అని. అవునా కదా. అలాంటిది ఇంట్లో ధనం లేక ధాన్యం లేక ఎంత కాన్ఫిడెంట్గా ఎంత భక్తిగా భగవంతుడి మీద నమ్మకం ఉంటుందంటే, అంటే నేను అనేది ఏంటంటే పూర్తి నమ్మకంతో స్మరించడం వేరు, మనకేదో వస్తుందని స్మరించడం వేరు. అలాంటి సిచ్యువేషన్లో రాజు
వీళ్ళని బయటికి వెళ్ళిపోమని చెప్పి ఆ ఇల్లుని మొత్తం ఆ ఇంట్లోకి వెళ్ళి అది తెచ్చుకుందామంటే దానికంటే ముందు ఇంకో సంఘటన జరుగుతుంది. ఒకరిని పంపిస్తాడు, మీరు ఎలాగైనా సరే వెళ్ళి అది కొట్టుకొని వచ్చేసేయండి అని. రాజు సైనికుడు చెప్తే సైనిక ఆ పని చేస్తే ఆంజనేయ స్వామి కాపలా కాస్తుంటాడు ఇంటి ముందు పెద్ద ఆకారంలో ఉండి. ఒకరినైతే పట్టుకుని విసిరేస్తాడు ఆంజనేయ స్వామి. వాడు మళ్ళీ వచ్చి చెప్తాడు, అయ్యా తప్పైపోయింది, నేనే చూపించాను వాళ్ళందరికీ కూడా ఇలా జరిగిందని. అలా వీళ్ళు లాస్ట్లో ఎండింగ్లో ఆ ఇల్లు మొత్తం ఆ ఇంట్లోకి వెళ్ళి తెచ్చుకుందామంటే చక్రం అడ్డుపడుతుంది, సుదర్శన చక్రం. దాని తర్వాత ఆ ఇల్లు కూలగొట్టని రాజు ఆజ్ఞిస్తే ఇల్లు ఒకవైపు కూలగొడుతుంటే ఇక్కడ రాజు యొక్క మహల్ కదిలిపోతుంటుంది. అప్పుడు ఒక అమ్మవారి రూపంలో ఒక శబ్దం వినిపిస్తుంది రాజుకి. నువ్వేంటి రాజు అయితే ఏదో గొప్ప అనుకుంటున్నావా, రాజు నాకు అధికారం ఉంది కదా అని అనుకోవడానికి వీల్లేదు, నువ్వు ఫస్ట్ వెళ్ళి పోతనికి క్షమాపణ చెప్పంటే రాజు వీళ్ళని బహిష్కరించి వేరే ఊర్లో ఉంటే వెళ్ళి అక్కడికి వెళ్ళి గుర్రం మీద వెళ్ళి వాళ్ళకి క్షమాపణ చెప్పి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి మళ్ళీ ఇంటికి తెప్పిస్తాడు. అంటే మీరు నామస్మరణ అన్నారు కదా, కేవలం నామస్మరణతో భగవంతుడు మీ అందే ఉంటాడు, మీ పక్కనే ఉంటాడు అని చెప్పడానికి అదొక గొప్ప మూవీ అండి అది. అంటే ఇదంతా కూడా మనం భక్తితో చేయాలి. భక్తి, ఎస్ ఎగ్జాక్ట్లీ, మంచి ఇది మీరు చెప్పారు, భక్తితోనే చేయాలి. ఏదో నేను ఈ స్మరణ చేసుకుంటే నాకు ఈ రక్షణ దొరుకుతుంది కాదు అని ఇష్టంతో, ఎంతో ఇష్టంతో, ఎంతో నమ్మకంతో, అరే ఆయనే చూసుకుంటాడు, మనం ఎవరము. ఇప్పుడు ఆ రాజు వాళ్ళు వచ్చి వెళ్ళిపోయినట్ట పాప అంటుంది, నాన్న అన్నీ వదిలేసి, మరి భాగవతం అంటుంది అది రాముడు ఇదమ్మా, రాముడే చూసుకుంటాడు, రాముడే కాపాడుకుంటాడు, రాముడు ఆస్తి రాముడే కాపాడుకుంటాడులే అమ్మ అని వెళ్ళిపోతాడు. అసలు ఆ క్యారెక్టర్స్ అంటే అక్కడ ఎంత నమ్మకమో చూడండి, ఎంత నమ్మకం అంటే ఇంక అసలు అడగొద్దు. పిడుగు పడిపోతున్నా ఆ పిడుగు రాముడే ఆపుతాడు అన్నంత నమ్మకం. భూమి బద్దలైపోతున్నా సరే భూమిలోకి మనం వెళ్ళిపోయి రాముడు కాపాడుతాడు అన్నంత నమ్మకం. పులి వచ్చి పైన పడిపోతున్నా ఆ పులిని కూడా రాముడే కాపాడతాడన్నంత నమ్మకం. నిజంగా ఉండొచ్చు అంటారా ఇప్పుడు ప్రస్తుతం అంత నమ్మకం ఈ కలికాలంలో? ఒకటండి, ధర్మం, ఇప్పుడు మీరు ఎవరెవరినో నమ్ముతున్నాం, భగవంతుని నమ్మడం తప్పే ఉందండి. కానీ ఒకటండి, మనం చేసుకున్న కర్మ కూడా ఒకటి ఉంటుంది కదా, మరి ఆ కర్మ ఖచ్చితంగా తప్పించుకోలేము, అనుభవించాలి. భగవంతుడి మీద నమ్మకం, కర్మ మనం అనుభవిస్తూ ఉంటాం, భగవంతుడి మీద నమ్మకం మనల్ని కాపాడుతూ ఉంటుంది. అద్భుతంగా వివరించారండి, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.